ఇన్ని పాపాలకు వడిగట్టి మీరు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయరు, ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయరు, ఖాళీగా ఉన్న డిగ్రీ కళాశాల పోస్టులు భర్తీ చేయరు, ఖాళీగా ఉన్న జూనియర్ కళాశాల పోస్టులు లెక్చరర్ పోస్టులు భర్తీ చేయరు. ఎలక్ట్రిసిటీలో దాదాపు 5,000 పోస్టులు పైబడి ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయరు. ఇలా మొత్తం 3 లక్షల పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే యాజాన్ రిజర్వేషన్ రూల్ మీరు ఫాలో అయినా 1,50,000 మంది దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు మా రిజర్వేషన్ వాటా బలహీన వర్గాలకు వచ్చే అవకాశం ఉంది కదా. మా కుటుంబాల్లో చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కదా. 15 సంవత్సరాలు అయితే విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక, డిగ్రీ కళాశాల నియామకాలు లేక, జూనియర్ కళాశాల నియామకాలు లేక, ఉన్న పాఠశాలను మూత వేసి మళ్ళా గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నటువంటి ఇలాంటి పాలకుల్ని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత యువత తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అప్పీల్ చేస్తూ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.